హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SM స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫిజిక్స్కి సంబంధించి చెప్పుకునేటటువంటి క్లాసెస్లో నెక్స్ట్ క్లాస్ అయినటువంటి మ్యాగ్నెటిజం గురించి డిస్కస్ చేద్దాము. సో మ్యాగ్నెటిజం లేదా అయస్కాంతత్వం అనేటటువంటి ఈ పాఠంలో మనకు ముఖ్యంగా ఆర్ఆర్బికి సంబంధించి ఇచ్చేటటువంటి NTPC లేదా గ్రూప్ డి బిట్స్ నుంచి మ్యాక్సిమం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి అయస్కాంతత్వం అనేటటువంటి పాఠం తర్వాత ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పాఠం చెప్పుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే మనకి ఈ అయస్కాంతత్వం అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొద్దిగా రెండు లెసన్స్కి కూడా ఏంటంటే కొంచెం సిమిలారిటీస్ ఉంటుంటాయి అన్నమాట. ఓకేనా? అందువల్ల ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది మ్యాగ్నెటిజం తర్వాత చెప్పుకుంటూ ఉంటాము. సో ఎవరైనా సరే ప్రీవియస్ క్లాసెస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చూడండి. ఓకే, అలాగే కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రీవియస్ క్లాసెస్ చూడడం మర్చిపోవద్దు. అవి చూసిన తర్వాత మీరు ఈ క్లాసెస్ చూసినట్లయితే మీకు ఇంకొంచెం క్లాసెస్కి సంబంధించినటువంటి అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ డౌట్స్ రాకుండా మీరు క్లాసెస్ అనేది చూడగలుగుతారు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రీవియస్గా కంప్లీట్ చేసుకున్నటువంటి అన్ని లెసన్స్ చూసుకోండి. సో అవి చూసిన తర్వాత మీరు ఈ మ్యాగ్నెటిజం అనేటటువంటి క్లాస్ చూస్తే ఎటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయి. అలాగే ప్రీవియస్ క్లాసెస్కి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ కూడా ఇచ్చి ఉన్నాను. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంకెవరైనా రాయకపోతే రాయండి. ఓకేనా? సో ముందుగా మనం ఇక్కడ చూద్దామండి, మ్యాగ్నెటిజం అంటే ఏంటి అసలు అనేటటువంటి దాని దగ్గర నుంచి మనము స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, అయస్కాంతత్వము. ఓకే, సో అయస్కాంతత్వం ప్రతి మెటీరియల్లో కూడా మనకి అణువులు ఉంటుంటాయని చెప్పుకున్నాం. ఓకే, ఏముంటాయి? అణువులు ఉంటాయి. ప్రతి మెటీరియల్లో కూడా అణువులు ఉంటాయి. సో ఈ అణువుల లోపల ఏముంటాయి? పరమాణువులు ఉంటాయి. రైట్, పరమాణువులు ఉంటూ ఉంటాయి. సో అంటే ఇక్కడ మాలిక్యూల్స్ నుంచి ఫర్దర్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఏముంటాయి? యాటమ్స్ ఉంటాయండి. అయితే ఈ యాటమ్ లోపల మనకు ఉండేటటువంటి పార్టికల్స్ ఏంటి? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఈ ప్రోటాన్, న్యూట్రాన్ అనేది కేంద్రకంలో ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది, కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనకు వివిధ రకాల శక్తి స్థాయిల్లో. ఇది మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నటువంటి విషయాలు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా ఒక మెటీరియల్లో ఎలక్ట్రాన్లు అనేవి ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండటం వల్ల కలిగేటటువంటి శక్తిని ఆకర్షణ శక్తి అంటారు. ఓకే, మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వం అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి అమరి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని మెటీరియల్ని అవి అట్రాక్ట్ చేసుకోగలవు అనమాట. అటువంటి అమరికను ఏమంటారంటే ఇక్కడ అయస్కాంతత్వము అంటారు. ఓకేనండి? అయితే ఈ అయస్కాంత పదార్థం అనేది మ్యాగ్నటైట్ యొక్క ధాతువు. ఓకే, దేని యొక్క ధాతువు అంటే మ్యాగ్నటైట్. గుర్తుంచుకోండి, మ్యాగ్నటైట్ అంటే ఫార్ములా Fe3O4. ఓకే, మ్యాగ్నటైట్ యొక్క ధాతువు అండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్స్ అనేవి ఒక క్రమ పద్ధతిలో ఆకర్షించే విధంగా, అంటే వేరొక వస్తువును ఆకర్షించే విధంగా లేదా వికర్షించే విధంగా అమరి ఉండే విధానాన్ని ఇక్కడ అయస్కాంతత్వము అంటారు. ఓకే, ఈ అయస్కాంతము అనేటటువంటిది మ్యాగ్నటైట్ యొక్క ధాతువు. మ్యాగ్నటైట్ అనేటటువంటి దాని యొక్క ధాతువు. ఓకే, సో దీనిని 16వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో గిల్బర్ట్ అనేటటువంటి సైంటిస్ట్ ముందుగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత మనకు వెబర్, ఈవింగ్, ఫారడేస్, మేడం క్యూరీ, కూలుమ్స్, ఇలాగా ఒకరి తర్వాత ఒకరు వచ్చినటువంటి సైంటిస్టులు ఈ థియరీస్ని ఇంకా డెవలప్ చేస్తూ వారి ప్రయోగాల ద్వారా ఏంటంటే ఈ మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ని బలపరచడం జరిగిందనమాట. కాబట్టి ముందుగా గిల్బర్ట్ అనేటటువంటి సైంటిస్ట్ వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేటటువంటి తీసుకొచ్చారు. తర్వాత వెబర్, ఈవింగ్, ఫారడే, మేడం క్యూరీ, కూలుమ్స్, ఇలాగా ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క థియరీని ప్రతిపాదించుకుంటూ వారి యొక్క పరిశోధనలు అనేవి ముందుకు తీసుకెళ్లారనమాట. అర్థమవుతుంది కదా? అయితే మరి ఈ అయస్కాంతానికి ఉండే ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటి? ఈ అయస్కాంతానికి ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏంటి? అందరికీ తెలిసిందే అండి, అయస్కాంతం ఏం చేస్తుంది? అయితే ఆకర్షిస్తుంది, లేకపోతే వికర్షిస్తుంది. రైట్, కానీ మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని క్లాసిఫై చేస్తే, అసలు మెటీరియల్స్నే క్లాసిఫై చేస్తే రెండు రకాలుగా బేసిక్గా చెప్తాము. ఒకటి మ్యాగ్నెట్స్, ఇంకొకటి నాన్ మ్యాగ్నెట్స్. అందులో మనం మ్యాగ్నెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి ఉండేటటువంటిది అట్రాక్షన్,
ఓకే, ఏంటండి అట్రాక్షన్ ప్రాపర్టీ. అట్రాక్షన్ అంటే ఆకర్షణ. ఓకే, ఆకర్షణ అనేటటువంటిది ఉంటుంది. సో మరి ఎటువంటి పదార్థాలు ఆకర్షిస్తాయి, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఎటువంటి పదార్థాలు ఆకర్షిస్తాయి అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. సో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలని కూడా చెప్పచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, ఫెర్రో అయస్కాంత పదార్థాలు లేదా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మరి ఉదాహరణలు ఏంటి? ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు ఇనుము, కొబాల్టు, నికెలు, స్టీలు, ఇటువంటివన్నీ కూడా మనకు ఫెర్రో అయస్కాంత పదార్థాలు అన్నమాట. ఓకేనా? ఇనుము, కొబాల్టు, నికెలు, స్టీలు ఇవన్నీ కూడా అయస్కాంతాల చేత ఆకర్షించబడుతూ ఉంటాయి కాబట్టి అయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. ఓకేనా? ఫెర్రోమాగ్నెట్స్ ఎటువంటి వాటిని ఆకర్షిస్తూ ఉంటాయండి? ఐరన్, కొబాల్ట్, నికెల్, స్టీలు. సో ఇటువంటి వాటన్నిటిని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి, గుర్తుంచుకోండి. అలాగే అయస్కాంతానికి ఉండే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ దిశాధర్మము. దిశాధర్మము. ఓకే, దిశాధర్మము అంటే డైరెక్టివిటీ ప్రాపర్టీ. ఓకే, డైరెక్టివిటీ ప్రాపర్టీ. జనరల్గా మ్యాగ్నెట్ మనకి నార్త్ పోల్ని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఉత్తర ధ్రువాన్ని. ఉత్తర దిశ. ఓకేనా? కాబట్టి ఇది ఒక డైరెక్షన్ని చూపిస్తుంది కాబట్టి ఏంటంటే డైరెక్టివిటీ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఉండటం వల్లనే మనము అయస్కాంతాన్ని జీపీఎస్ వ్యవస్థలో వాడుతూ ఉంటాం. అయస్కాంతాన్ని లేదా దీని యొక్క ప్రాపర్టీస్ని వాడుకుంటూ మనము జీపీఎస్ అనేది డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ జీపీఎస్ ఇవన్నీ కూడా ఏంటి, అయస్కాంతం ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకుని అయినా సరే దీన్ని ఇక్కడ జీపీఎస్ అనేదాన్ని ఒక వ్యవస్థని డెవలప్ చేసుకున్నాం. మరి ఇంతకుముందు మనకి ఈ అయస్కాంతాలను యూస్ చేసుకునే ఒక దిశను కనుగొనేవారు. ఎటువైపు మనం ప్రయాణిస్తున్నాము, ఎటువైపు వెళ్ళాలి అనేది ముందుగా మనకి ఈ అయస్కాంతం ద్వారా ఒక దిశని నిర్దేశించుకొని దాన్ని బట్టి వెళ్ళేవారు. ఫర్ సింపుల్గా చెప్పాలంటే ఇది నార్త్ డైరెక్షన్ కింద తీసుకుంటే దీని ఆపోజిట్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది. మరి ఇటుపక్క ఈస్ట్ అవుతుంది, ఇటుపక్క వెస్ట్ అవుతుంది. అంటే మనకి ఒక డైరెక్షన్ తెలిస్తే మిగిలిన 4 తెలిసినట్లే కదా. ఓకే, వీటిని బట్టి మనకు ఇక మిగిలినటువంటి మూలలు కూడా తెలుస్తాయి కదా. అంటే ఇక్కడ డైరెక్టివ్ ప్రాపర్టీ దిశ అనేటటువంటిది తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి ఏంటంటే డైరెక్టివ్ ప్రాపర్టీ అనేది కూడా ఒక మ్యాగ్నెట్కి ఉంటుంది. కాబట్టి అట్రాక్షన్, డైరెక్టివ్ ప్రాపర్టీ, ఇలాగా 2 రకాలైనటువంటి ముఖ్యమైన ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ప్రేరణ. ఓకేనా? ప్రేరణ. ప్రేరణ అంటే ఇండక్టివ్ ప్రాపర్టీ. ఓకేనా? ఇండక్టివ్ ప్రాపర్టీ. సో ఏదైనా ఒక అయస్కాంతానికి సంబంధించి చూసుకుంటే ఒక వస్తువు అయస్కాంత పదార్థమా కాదా అనేది ఎలా చెప్పగలము? ఏదైనా ఒక వస్తువు అయస్కాంతమా కాదా అనేది ఎలా చెప్పగలము అంటే వికర్షణ పరీక్ష ద్వారా. ఓకేనా? వికర్షణ పరీక్ష అంటే రిపల్షన్ టెస్ట్ ద్వారా అనమాట. ఎందుకు అంటే ఇనుముంది, ఐరన్, ఇది మ్యాగ్నెట్ తోటి ఆకర్షించబడుతుంది. అలాగే ఇంకొక మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంది, నార్మల్ వేరే మ్యాగ్నెట్ కూడా తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కూడా మ్యాగ్నెటే. ఓకే, సో సౌత్ పోలు నార్త్ పోలు పెడితే ఇవి 2 ఆకర్షించుకుంటూ అయ్యి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు 2 కూడా అయస్కాంత పదార్థాలు. అలాగే సౌత్ పోలు లేదా నార్త్ పోలు పెట్టినప్పుడు ఏమవుతుంది, 2 ఒకటే ధ్రువాలు కాబట్టి వికర్షించుకుంటాయి. ఓకేనా? కాబట్టి ఇవి 2 అయస్కాంత పదార్థాలు అని చెప్పచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఐరన్ చూడండి, ఐరన్ ఏమవుతుంది, ఒకదాన్ని వికర్షించదు, ఎప్పుడు కూడా అయస్కాంతానికి ఈజీగా అతుక్కోగలదు, అంటే ఆకర్షించబడుతుంది. ఓకేనా? మ్యాగ్నెట్ చేత ఐరన్ అనేది ఎప్పుడు ఆకర్షించబడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది వికర్షణకు లోను కాదు, ఆకర్షణకే లోన్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనకు ఏదైనా ఒక మెటీరియల్ వెదర్ ఇట్ ఈస్ అ మ్యాగ్నెట్ ఆర్ ఇట్ ఈస్ అ నాన్ మ్యాగ్నెట్ మనం తెలుసుకోవాలి అంటే, ఓకే, మ్యాగ్నెటా నాన్ మ్యాగ్నెటా తెలుసుకోవాలి అంటే మనము వికర్షణ పరీక్ష అనే దాన్ని సరైన పరీక్షగా తీసుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి? వికర్షణ పరీక్ష ద్వారా అది పర్ఫెక్ట్గా మ్యాగ్నెటా కాదా అనేది తెలుసుకోవచ్చు. గుర్తుంచుకోండి బిట్. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైనా సరే మనకు
ఈ అయస్కాంతానికి సంబంధించి మెటీరియల్స్ని మనం తీసుకున్నట్లయితే బేసిక్గా 2 టైప్స్లో కేటగరైజ్ చేయొచ్చని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఒకటి ఏంటంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకేనండి, ఫస్ట్ది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కింద గుర్తుంచుకోండి. అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు. నాన్ మ్యాగ్నెట్ని ఏమంటారు? అనయస్కాంత. మ్యాగ్నెట్ని ఏమంటారు? అయస్కాంత. ఓకే, మరి అనయస్కాంత పదార్థాలు అంటే ఏంటంటే ఏవైతే అయస్కాంత పదార్థాల ద్వారా ఆకర్షించబడవో వాటినే అనయస్కాంత పదార్థాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ తీసుకున్న, చెక్క, అల్యూమినియం, ఇత్తడి, ఇటువంటివన్నీ కూడా నార్మల్ మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అవ్వవు కదా. అందువల్ల దీనిని అనయస్కాంత పదార్థము, నాన్ మ్యాగ్నెట్ అని పిలుస్తాం. ఓకే, అలా కాకుండా ఐరన్, స్టీల్, నికెల్, కోబాల్ట్ ఇటువంటివన్నీ కూడా విచ్ కెన్ బి అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్. కాబట్టి ఇక్కడ వీటిని అయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. ఓకేనండి, బేసిక్గా పదార్థాన్ని 2 రకాలుగా విభజిస్తే ఒకటి ఆకర్షించబడేది అయస్కాంత పదార్థము, ఇంకొకటి ఆకర్షించబడనిది అనయస్కాంత పదార్థము. తర్వాత ససెప్టబిలిటీ అనే ఒక పదం ఉంటుంది. ఓకే, ససెప్టబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ససెప్టబిలిటీ అంటే ఏంటంటే ఒక రేషియో అన్నమాట. అయస్కాంతీకరణ తీవ్రతకు అలాగే అయస్కాంత క్షేత్ర తీవ్రతకు ఉండేటటువంటి రేషియోని ఇక్కడ ససెప్టబిలిటీ అని పిలుస్తారు. ఓకే, అయస్కాంతీకరణ తీవ్రత అలాగే ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర తీవ్రత, ఈ రెండింటికి మధ్య ఉండే రేషియో అన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువును మనం ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచాం, అయితే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఆ కాన్సన్ట్రేషన్కి మనం ఉంచినటువంటి వస్తువు ఎంతవరకు మ్యాగ్నటైజ్ చెయ్యబడింది. ఓకేనా, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక వస్తువును ప్లేస్ చేసినప్పుడు, ఓకేనా, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక వస్తువును ప్లేస్ చేసినప్పుడు అది ఎంతవరకు మ్యాగ్నటైజ్ చెయ్యబడింది అనేది ఒక రేషియోలో చెప్తే దాన్నే ససెప్టబిలిటీ అంటాం. కాబట్టి చూడండి, ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర తీవ్రత, ఓకేనా, సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఎంత, అయస్కాంతీకరణ తీవ్రత, సో అది ఎంతవరకు మ్యాగ్నటైజ్ చేయబడింది, ఈ రెండింటికి ఒక రేషియో ఫామ్ చేసి చెప్తే దాన్నే మనము ససెప్టబిలిటీ అని చెబుతాము. ఓకేనా, గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఈజీ. ఓకేనండి, నెక్స్ట్ మరి ఈ అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన యూనిట్స్ ఏంటి? అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన యూనిట్స్ ఏంటి అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ గుర్తుంచుకోండి, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. దీనికి అయస్కాంత క్షేత్రానికి. దీనినే టెస్లా అని కూడా అంటాం. ఎస్ఐ యూనిట్గా చెప్తే టెస్లా. ఓకే, నార్మల్గా అయితే వెబర్ పర్ మీటర్ స్క్వేర్, ఎస్ఐ యూనిట్స్ అడిగితే టెస్లా. దేనికండి ఇది? అయస్కాంత క్షేత్రము. ఓకే, అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన యూనిట్ వెబర్ పర్ మీటర్ స్క్వేరు లేదా టెస్లా. అండ్ ఇంకొకటి, వైద్య శాస్త్రంలో అయస్కాంతాలను యూజ్ చేసినప్పుడు, అంటే ఈ అయస్కాంతాల యొక్క ఫార్ములాస్ని యూజ్ చేసుకున్నప్పుడు కానీ వాటి యొక్క లక్షణాలను యూజ్ చేసుకున్నప్పుడు కానీ ఎక్కడ వాడతారంటే ఎంఆర్ఐ స్కానింగ్లో వాడతారు. వైద్య శాస్త్రంలో మనకు చికిత్స చేసేటప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్లో ఈ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ అనే దాన్ని వాడతారనమాట. ఓకే, కాబట్టి ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనండి, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ గుర్తుంచుకోండి. ఎంఆర్ఐ ఫుల్ ఫాము మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ అండి. ఓకేనా, రైట్.
నెక్స్ట్ మరి ఆల్రెడీ మనము అయస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలుగా 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఈ అయస్కాంత పదార్థాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మళ్ళీ 3 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ది ఏంటంటే డయా అయస్కాంత పదార్థాలు, రెండవది పారా అయస్కాంత పదార్థాలు, మూడవది ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఓకేనా? డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, ఇంకొకటి ఫెర్రో అయస్కాంత పదార్థాలు. గుర్తుంచుకోండి. ఓకేనా? సో అయితే మనకు వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ముందు నికెల్ కానీ, కొబాల్ట్ కానీ, స్టీల్ కానీ, ఐరన్ కానీ, అల్నికో కానీ, ఇటువంటివన్నీ కూడా అంటే ఏ పదార్థాలు అయితే అయస్కాంతాల చేత ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటాయో అటువంటి వాటన్నిటినీ కూడా మనము ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని చెప్తాం. ఓకే, ఏ పదార్థాలు అయితే అయస్కాంతాల చేత ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాయో అటువంటి వాటిని ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని పిలుస్తూ ఉంటారు. ఓకే, మరి వీటి యొక్క ససెప్టబిలిటీ, ఆల్రెడీ ససెప్టబిలిటీ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ ససెప్టబిలిటీ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? ఎందుకు ఉంటుంది? ఎక్కువగా ఆకర్షించబడతాయి ఇవి. ఒక అయస్కాంత క్షేత్రంలో ఈ పదార్థాలను ఉంచినప్పుడు ఏమవుతుంది? ఎక్కువగా మ్యాగ్నటైజ్ అవుతాయి. మనకు ఆ రేషియో అదే కదా. ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక మెటీరియల్ ఉంచినప్పుడు ఆ క్షేత్ర తీవ్రతకు ఇది ఎంతగా అయస్కాంతీకరణ చెందింది అని చెప్పేదే ససెప్టబిలిటీ. ఆ ససెప్టబిలిటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఎక్కువ ఉంటుంది. గుర్తుంచుకోండి, చాలా సింపుల్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అవుతాయి, ఎంతవరకు అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేదే ఒక రేషియో ఫామ్లో చెప్తే దాన్నే మనము ససెప్టబిలిటీ అన్నాం. కాబట్టి వీటి యొక్క ససెప్టబిలిటీ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది అండ్ పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ధనాత్మకము. ఓకేనా? ఎక్కువ మరియు ధనాత్మకమని గుర్తుంచుకోండి ఫెర్రో అయస్కాంత పదార్థాలకు. ఇవి ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఇక దీన్ని బట్టి మీరు ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఫామ్ చేసుకోవచ్చు. రైట్, ఇక తర్వాతది చూడండి, పారా అయస్కాంత పదార్థాలు. పారా అయస్కాంత పదార్థాలు అంటే వీటి యొక్క అయస్కాంతీకరణ తీవ్రత అంటే ససెప్టబిలిటీ, అయస్కాంతీకరణ తీవ్రతకి అది ఎంతవరకు మ్యాగ్నటైజ్ అవుతుంది అంటే తక్కువ, కొంతవరకు, కానీ అవుతుంది. ఓకేనా? అసలు అవ్వకుండా ఉండదు, కొంతవరకు అవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ససెప్టబిలిటీ తక్కువ మరియు ధనాత్మకం. ఓకేనా? సో అంటే సింపుల్గా మీడియం అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చి ఆక్సిజన్, ప్లాటినము, అల్యూమినియం, క్రోమియం, ఇటువంటివి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. చూడండి, తక్కువ, ధనాత్మకం. ఓకేనా? ఇక డయా అయస్కాంత పదార్థాలు. డయా అయస్కాంత పదార్థాలు అంటే ఇవి ఆకర్షించబడవు. ఓకేనా? డయా అయస్కాంత పదార్థాలు అనేవి ఆకర్షించబడవు. నార్మల్ మ్యాగ్నెట్స్ ద్వారా డయా అయస్కాంత పదార్థాలు అనేవి ఆకర్షించబడవు. కాబట్టి రాగి, బంగారము, పాదరసము, ఎత్తడి, వెండి, నీరు, ఇటువంటివన్నీ కూడా దేనికి సంబంధించి వస్తాయండి? డయా అయస్కాంత పదార్థాలకు వస్తాయన్నమాట. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇవి ఘన పదార్థాల్లోనూ, ద్రవ పదార్థాల్లోనూ, వాయు పదార్థాల్లోనూ, సో అన్నిటిలోనూ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎలా చూసుకున్నా కానీ ఏంటంటే వీటి యొక్క ససెప్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇవి ఆకర్షించబడవు కదా, అందువల్ల నెగిటివ్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఇక సూపర్ కండక్టర్స్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. అతివాహకాలు. సూపర్ కండక్టర్ అన్నా అతివాహకం అన్నా ఒకటే. ఓకేనా? సూపర్ కండక్టరు లేదా అతివాహకత్వము అని చెప్తారు. ఓకేనండి? ఈ ప్రాపర్టీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ సూపర్ కండక్టివిటీ అంటే ఎప్పుడైనా సరే ఒక పదార్థం అయస్కాంతీకరణ చెందాల్సిన దానికంటే ఎక్కువగా అయస్కాంతీకరణ చెందితే, అంటే ఓవర్ మ్యాగ్నటైజ్ అయిపోతే దాన్ని సూపర్ కండక్టివిటీ అంటాం. ఓవర్ మ్యాగ్నటైజ్ అయిపోతే. ఓకే, కాబట్టి ఒక బిట్ ఏంటంటే ముఖ్యంగా ఈ సూపర్ కండక్టివిటీ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి మ్యాగ్లెవ్ అనే ఒక ట్రైన్ 580 km/h స్పీడ్తో వెళ్తుంది. ఓకే, సూపర్ ఫాస్ట్ మ్యాగ్లెవ్ ట్రైన్ అనేది 580 km/h ఇంత స్పీడ్ తోటి వెళుతుంది.
due to the property of superconductivity. This is very very important bit. So many times was asked in RRB examinations. ఓకే, తర్వాత అయస్కాంత పదార్థాలు నార్త్ పోల్ను సౌత్ పోల్ను కలిగి ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. అయస్కాంత పదార్థాలు నార్త్ పోలు మరియు సౌత్ పోల్ అంటే ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువాలను కలిగి ఉంటాయి. ఓకేనా, వీటికి 2 పోల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఉత్తర ధ్రువం అని చెప్తాము, మరొక దాన్ని దక్షిణ ధ్రువము అని చెబుతాం అన్నమాట. అయస్కాంత ధ్రువసత్వాన్ని ఎంతో డినోట్ చేస్తామండి. అయస్కాంత ధ్రువసత్వాన్ని ఎంతో డినోట్ చేస్తాం. ఇవన్నీ చిన్న చిన్న బిట్స్, ఓకేనా. అలాగే దీనికి సంబంధించి ఎంకేఎస్ ప్రమాణము, అయస్కాంత ధ్రువసత్వానికి ఎంకేఎస్ ప్రమాణము వెబర్. అలాగే ఎస్ఐ ప్రమాణము ఆంపియర్ మీటర్. ఓకే, ఆంపియర్ మీటర్. ఇక ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క లెంత్ ఎంత అంటే 2L. గుర్తుంచుకోండి, బార్ మ్యాగ్నెట్ యొక్క లెంత్ ఎంత అని అడిగితే 2L అని గుర్తుంచుకోండి. ఓకేనా, బార్ మ్యాగ్నెట్ అంటే దండాయస్కాంతం అండి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాసుకోండి. దండాయస్కాంతపు యొక్క పొడవు ఎలా చెప్పచ్చు? 2L అని చెప్పవచ్చు. ఏమైనా బిట్స్ ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు అంటే నోట్ చేసుకోండి. అండ్ ఈ PDF నేను ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్ చూద్దాము. ఇక ఈ అయస్కాంతానికి సంబంధించి మనకి ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఉంటూ ఉంటాయో, అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీలో కూడా ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఉంటూ ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకు ఈ అయస్కాంతానికి సంబంధించిన పాఠం అనేది ముందు చెప్తాము, తర్వాత ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, అయస్కాంత భ్రామకం అంటే 2L × M. ధ్రువసత్వాన్ని ఎంతో చెప్తూ ఉన్నాం కదా. సో ఆ ఎంని అలాగే అయస్కాంతం యొక్క లెంత్తో మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటే అయస్కాంత భ్రామకం అని చెప్తాం. కాబట్టి ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆంపియర్ మీటర్ స్క్వేర్ అని రాస్తామన్నమాట దాని యొక్క యూనిట్స్. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక మ్యాగ్నెట్ అనేది, ఓకేనా, ఒక అయస్కాంత పదార్థం అనేది అనయస్కాంత పదార్థంగా మారితే, నాన్ మ్యాగ్నెట్గా మారితే, ఓకేనా, ఒక అయస్కాంత పదార్థము అనయస్కాంత పదార్థంగా మారితే అప్పుడు ఉండే అయస్కాంత భ్రామకం ఎంత? 0. ఓకేనా, అయస్కాంత భ్రామకం ఎంత ఉంటుందంటే అక్కడ 0 ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి ఇటువంటి అయస్కాంతాల్లో భూమిని సహజ అయస్కాంతము అని పిలుస్తారు. భూమి సహజ అయస్కాంతము. అలాగే మరొక సహజ అయస్కాంతము మ్యాగ్నటైట్. ఓకేనా, ఎందుకంటే దీని యొక్క ధాతువే కదా మనకి నార్మల్గా యూజ్ చేసే అయస్కాంత పదార్థము. అందువల్ల ఏంటంటే మ్యాగ్నటైట్ అనేది సహజ అయస్కాంతం, భూమి యొక్క సహజ అయస్కాంతం అని చెప్తాము. ఓకేనా, అలాగే దీనికి షేప్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన షేప్ ఏమీ ఉండదండి, ఇర్రెస్పెక్టివ్గా ఉంటుంది. వీటి యొక్క మ్యాగ్నెటిజం అనేటటువంటిది కొద్దిగా వీక్గా ఉంటుందన్నమాట. ఓకే, సహజ అయస్కాంతాల యొక్క ప్రాపర్టీస్ తీసుకుంటే షేప్ అనేది ఇర్రెస్పెక్టివ్గా ఉంటుంది, అలాగే మ్యాగ్నెటిజము కొద్దిగా వీక్గా ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అటువంటివి ఏమీ ఇక్కడ ఉండవు. ఓకేనా, అండ్ తర్వాత అయస్కాంతీకరణ అంటే ఏంటో చూద్దాం. అయస్కాంతీకరణ, ఓకేనా, మ్యాగ్నటైజేషన్ అండి. అయస్కాంతీకరణ సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువుని మనము ప్రేరేపించడం ద్వారా, అంటే మనం చేసేటటువంటి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ద్వారా లేదా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక ఇనప వస్తువుని అయస్కాంతంగా మారుస్తాం కదా జనరల్గా. చూడండి, ఇక్కడ ఒక ఇనుప కడ్డీ ఉంది. ఓకే, ఇది ఒక ఇనుప కడ్డీ. దీనికి ఏం చేశారు? ఒక తీగను చుట్టారు. ఇలాగా ఒక తీగను ఇలా చుట్టారు.
సో ఇలా కొన్ని చుట్టల కింద చుట్టిన తర్వాత ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్గా భావించి ఒక ఎలక్ట్రిసిటీ అనేది DC వోల్టేజ్ని పాస్ చేశారు. ఓకే, ప్లస్ మైనస్. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఈ DC వోల్టేజ్ గుండా ఇలాగా ప్లస్ నుంచి మొత్తం ఇదంతా తిరుగుతూ ఇలాగా ఒక సర్క్యూట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ ఘటంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్, అంటే ఈ సెల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫ్లో అవుతూ ఈ రాడ్ గుండా వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు అనేవి దీని గుండా ప్రవహిస్తూ ఉన్నాయో ఒక ఫ్లోలో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇనుప కడ్డీ మ్యాగ్నెట్గా ప్రవర్తిస్తుంది. ఓకే, మ్యాగ్నెట్గా ప్రవర్తిస్తుంది. ఓకే, కాబట్టి ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల ఈ మ్యాగ్నెట్ని తయారు చేశాం కాబట్టి దీన్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటారు. ఏమంటారండి? ఎలక్ట్రోమ్యాగ్నెట్. విద్యుత్ అయస్కాంతము లేదా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటారు. విద్యుత్ వల్ల తయారు చేయబడిన అయస్కాంతం కాబట్టి ఎలక్ట్రోమ్యాగ్నెట్ లేదా విద్యుత్ అయస్కాంతము అని పిలుస్తారు. ఓకే, గుర్తుంచుకోండి. మరి ఈ విధంగా చేసిన ప్రాసెస్ని ఏమంటారంటే అయస్కాంతీకరణ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఒక అయస్కాంతాన్ని ప్రిపేర్ చేసాం. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసే ప్రాసెస్ని అయస్కాంతీకరణ అంటారు. చూడండి, మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ విల్ బికమ్స్ అ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ బికమ్స్ టు ఎ మ్యాగ్నెటిక్ మెటీరియల్. దాన్నే మనము మ్యాగ్నటైజేషన్ అంటాము. అయితే ఇలా ఒక మ్యాగ్నటైజేషన్ చేసిన తర్వాత ఉన్న మ్యాగ్నెట్ని కృత్రిమ అయస్కాంతము, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అని పిలుస్తాము. ఓకేనండి, ఎలా పిలుస్తాము? ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. న్యాచురల్ కాదు అది. న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఒక లిస్ట్లో చెప్పాను కదా. భూమి ఒక సహజ అయస్కాంతము, మ్యాగ్నెటైట్ ధాతువు ఒక అయస్కాంతము, ఇవి సహజ అయస్కాంతాలు. మరి ఇది మనము సృష్టించింది కాబట్టి ఇది మ్యాగ్నెటైట్ మెటీరియల్స్ నుంచి, లేదనుకుంటే మనం ఎలక్ట్రాన్స్ని పాస్ చేయడం ద్వారా క్రియేట్ చేసింది కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అని చెప్తారు. ఓకే, తర్వాత ఇలా చేయడానికి ఉండే పద్ధతుల్లో ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి, అలాగే వేడి చేసి చల్లార్చడము, ఎలక్ట్రోమ్యాగ్నటైజేషన్, ఇలా ఏంటంటే 4 రకాలుగా ఉంటాయి. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఏకస్పర్శ పద్ధతి అంటే ఒక మ్యాగ్నెట్ తోటి ఒక ఇనుప వస్తువుని ఎక్కువసేపు ఇలా రుద్దినట్లయితే, అంటే ఒక మ్యాగ్నెట్ తోటి ఒక ఇనుప వస్తువును ఎక్కువసేపు రుద్దినట్లయితే ఆ ఇనుప వస్తువుకి కూడా ఈ అయస్కాంత లక్షణాలు అనేవి కొద్దిగా వస్తాయి. దాన్నే ఏకస్పర్శ పద్ధతి అంటారు. ద్విస్పర్శ పద్ధతి అంటే ఐరన్ పీస్ని 2 మ్యాగ్నెట్స్ మీద ఉంచి ఇంకొక 2 మ్యాగ్నెట్స్ తోటి రుద్దడం అనమాట. ఓకే, ఐరన్ పీస్ని 2 మ్యాగ్నెట్స్ మీద ఉంచి ఇంకొక 2 మ్యాగ్నెట్స్ తోటి రుద్దటాన్ని ఏమంటారంటే ద్విస్పర్శ విధానము అని చెప్పచ్చు. ఓకేనా? తర్వాత వేడి చేసి చల్లార్చడం అంటే ఏదైనా ఒక మెటల్ని కరిగించి మెల్లగా చల్లార్చుతారు. ఓకేనా? స్లోగా దాన్ని కూల్ చేస్తారు. ఓకేనా? మెటల్ని పూర్తిగా కరిగించి స్లోగా కూల్ చేయడం ద్వారా ఏంటంటే దానిలో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి మెల్లగా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాషన్లో సర్దుకోవడం ద్వారా ఏంటంటే కొంత అయస్కాంతీకరణ లక్షణాలు అనేవి వస్తాయన్నమాట. ఓకే, తర్వాతది ఎలక్ట్రోమ్యాగ్నటైజేషన్. ఎలక్ట్రోమ్యాగ్నటైజేషన్ అంటే విద్యుత్ అయస్కాంతీకరణ అని చెప్తాము. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ DC వోల్టేజ్ అనేది ఇస్తాము. ప్లస్కి పాజిటివ్ టెర్మినల్, మైనస్కి నెగిటివ్ టెర్మినల్ ఇచ్చి ఇక్కడ DC వోల్టేజ్ కనెక్ట్ చేసి ఆన్ చేయగానే ఇక్కడ ఈ రాడ్ ద్వారా విద్యుత్ అనేది ప్రవహించి ఇది అయస్కాంతంగా మారుతుంది. దీన్ని విద్యుత్ అయస్కాంతీకరణ అంటాము. ఓకే, అయితే ఇక్కడ స్టీల్ కనుక వాడినట్లయితే, దీనిని నేను ఏమన్నాను ముందు, ఐరన్ పీస్ అన్నాను. ఐరన్ పీస్ బదులు స్టీల్ కనుక వాడితే అది పర్మనెంట్ మ్యాగ్నెట్ అయిపోతుంది. ఓకే, ఐరన్ పీస్ బదులు స్టీల్ వాడితే ఏమవుతుంది, అది పర్మనెంట్ మ్యాగ్నెట్ అయిపోతుందండి. అంటే ఇంకా మళ్ళీ అది మనకు నార్మల్ మెటీరియల్గా మారదు, మ్యాగ్నెట్గానే ఉండిపోతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? తర్వాత టెంపరరీ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాఫ్ట్ మ్యాగ్నెట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సాఫ్ట్ మ్యాగ్నెట్స్ అనేవి మనకి టెంపరరీ మ్యాగ్నెట్స్ అనమాట. ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్స్లో కూడా మనకు ఈ టెంపరరీ మ్యాగ్నెట్స్ని వాడుతూ ఉంటారు. ఓకేనా? చాలా ఉపయోగాలు ఉంటాయండి. అయస్కాంతాలు అనేటటువంటివి మనకి మోటార్లలో వాడుతూ ఉంటారు. ఓకే, ఎలక్ట్రిక్ మోటార్లలో వాడుతూ ఉంటారు, అలాగే జనరేటర్స్లో వాడుతూ ఉంటారు.
ఓకేనా, కరెంటుని ఉత్పత్తి చేయడానికి వాడుతూ ఉంటారనమాట. అంటే ఫీల్డ్ అనేటటువంటి దాన్ని కట్ చేయడం ద్వారా మనకు కరెంటు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా ఏంటంటే జనరేటర్స్లోను, డీసీ మోటార్లలోను, ట్రాన్స్ఫార్మర్లలోను ఇలాగా వివిధ రకాల అప్లికేషన్లకు ఈ అయస్కాంతాలు అనేటటువంటివి వాడుతూ ఉంటారనమాట. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాఠము మనకి అయస్కాంతీకరణ లేదా అయస్కాంతత్వము అనేటటువంటిది. ఓకే, ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే సాఫ్ట్ మ్యాగ్నెట్ గురించి చెప్పుకున్నాము. ఇవి టెంపరరీ మ్యాగ్నెట్స్ అని, అలాగే ట్రాన్స్ఫార్మర్లలో వాడతామని. ఇక అప్లికేషన్స్ తీసుకుంటే రేడియో రంగంలో, టీవీ రంగంలో, అలాగే స్పీకర్స్లో వాడతాము. ఓకేనా, రేడియోల్లో, టీవీల్లో, స్పీకర్స్లో ఎక్కువ వాడతాం. ఓకే, దాంతోపాటు జనరేటర్స్లో వాడతాము, మోటార్స్లో వాడతాము, బెల్స్లో వాడతాము, టేప్ రికార్డర్స్లో వాడతాం. టేప్ రికార్డర్స్లో ఏ విధంగా వాడతాము? ధ్వనిని ముద్రించడానికి వాడతారు. ఓకే, ధ్వని ముద్రణ. టేప్ మీద సౌండ్ని ప్రింట్ చేయడానికి వాడతారనమాట. ఓకేనా, సో ఆ రకంగా టేప్ రికార్డర్స్ యొక్క టేప్స్లో వాడతారు, బెల్స్లో వాడతారు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. తర్వాత మోటార్సు, జనరేటర్సు, రేడియో, టీవీ, ఇతర స్పీకర్లు, లౌడ్ స్పీకర్లు, ఓకేనా, ఇటువంటి వాటిలో వాడుతూ ఉంటారు. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, కీబోర్డ్ తీసుకోండి. ఇక్కడ మ్యాగ్నెట్ ఎక్కడ వాడతారండి? మళ్ళీ లౌడ్ స్పీకరే. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర మళ్ళీ మనకి అవుట్పుట్ లౌడ్ స్పీకర్ కదా, అక్కడ మళ్ళీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది వాడబడుతుంది. ఇలా ఏంటంటే చాలా రంగాల్లో మ్యాగ్నెట్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్ కోటింగ్ అనేది వేస్తారనమాట టేప్ రికార్డర్స్కి సంబంధించి. ఓకే, టేప్ రికార్డర్స్కి సంబంధించి ధ్వని ముద్రణ అనేటటువంటిది ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్ కోటింగ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి కొన్ని బొమ్మల్లో ఆడుకునే, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లోనూ, అలాగే ట్రైన్స్, ఓకేనా, ట్రైన్స్ వాటిలో, అలాగే డైనమో అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ జనరేటరు, మోటారు వీటి గురించి చెప్పుకున్నాం. అటువంటి వాటిలో మ్యాగ్నెట్ వాడతారు. అయితే ఈ డైనమోను కనుగొన్నది ఫారడే అనే సైంటిస్ట్ అనమాట. ఓకేనా, అలాగే ఇంకొకటి మెడికల్ ఫీల్డ్ ఆల్రెడీ చెప్పుకున్న ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్, ఇలాగా చాలా ముఖ్యమైనటువంటి వాటికి మనకి మ్యాగ్నెట్ అనేది అవసరం అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ నీడ్స్ అనేవి మ్యాగ్నెట్ వల్ల ఉంటాయి. ఇక కొన్ని మ్యాగ్నెట్స్ని థర్మిస్టర్స్లో కూడా వాడుతూ ఉంటారు. ఓకే, అలాగే థర్మామీటర్స్లో మ్యాగ్నెటిక్ థర్మామీటర్స్ అని కొన్ని ఉంటాయి. థర్మామీటర్స్లో మ్యాగ్నెటిక్ థర్మామీటర్ అని ఒక కేటగిరీ ఉంటుందండి, అక్కడ కూడా వాడతారు. అయితే ఈ మ్యాగ్నెటిక్ థర్మామీటర్లో ద్రవరూప హీలియంని వాడతారు. మ్యాగ్నెటిక్ థర్మామీటర్లో ఉండేది ఏంటి? ద్రవరూప హీలియం. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, తర్వాత అణు సిద్ధాంతం అనేది ఒకటి ఉందండి, ఈవింగ్ థియరీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఇక్కడ ఈవింగ్ అణు సిద్ధాంతంలో ఏం చెప్తారు అంటే ప్రతి అయస్కాంతపు అణువు కూడా మరొక చిన్న అయస్కాంతముగా ప్రవర్తిస్తుంది. ఈవింగ్ థియరీలో ఏం చెప్పారు? ప్రతి అయస్కాంతం యొక్క అణువు కూడా మరొక చిన్న అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అని చెప్పారనమాట. ఓకేనా, సో ఆ విధంగా బేసిక్గా ఆయన చెప్పినటువంటి దాని యొక్క సారాంశము ఇదనమాట. అయితే ఎప్పుడైనా సరే ఒక బార్ మ్యాగ్నెట్ని కట్ చేస్తే దానికి మళ్ళీ నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. ఎన్ని ముక్కలుగా కట్ చేసినా కానీ దానికి నార్త్ పోలు, సౌత్ పోలు జనరేట్ అవుతూనే ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా మనము మ్యాగ్నెట్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు. ఓకే, సో ఇక్కడ ఈ వీడియోతో మీకు మ్యాగ్నటైజేషన్ గురించి ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఎలక్ట్రానిక్స్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ నౌ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి.